హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. స్టిక్కర్ ఒకటి ఉంటే చాలు, గోడలకు మేకులు కొట్టే అవసరం లేదు. అలాంటి టిప్స్ చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనకు సెల్లో టేపు లాస్ట్ ఎడ్జెస్ అనేది ఒక్కోసారి దొరకదు కదా. మీరు ఏం చేయాలి అంటే లాస్ట్ ఎడ్జెస్ కట్ చేస్తారు కదా, ఒకటి ఈ విధంగా స్టిక్కర్ అనేది పెట్టండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మీకు కావాల్సినప్పుడు ఇది తీసి సైడ్కి పెట్టి తర్వాత సెల్లో టేపు లాస్ట్ ఎడ్జెస్ మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకొని సేమ్ స్టిక్కర్ పెడితే చాలు, సులభంగా తెలుస్తుంది. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, మనము ఈ దారాలను ఈ విధంగా పెడతాం కదా, లాస్ట్ ఎడ్జెస్ అనేవి దొరకవు. అలాగే ఒక్కోసారి గంటు కూడా పడతాయి కదా. మీరు ఆ టైంలో ఏం చేయాలి అంటే లాస్ట్ ఎడ్జెస్కి ఈ విధంగా చిన్న స్టిక్కర్ ఉంటుంది కదా, ఈ విధంగా స్టిక్కర్ పెడితే గంటు పడదు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, జల్లెడ ఒక్కోసారి ఈ విధంగా హోల్ అనేది పడి ఉంటుంది కదా. కొంచెం హోల్ పడితే మనము జల్లెడ పట్టినా కూడా అంతా కిందకు వస్తుంది కదా హోల్ లోపల నుంచి. మీరు ఏం చేయాలి అంటే జల్లెడలో ఎక్కడ హోల్ పడిందో అక్కడ నీట్గా స్టిక్కర్ పెట్టండి. తర్వాత యూజ్ చేస్తే నీట్గా ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, మనము ఈ స్మూత్ శారీస్ సేఫ్టీ పిన్ అనేది వేస్తాం కదా. సేఫ్టీ పిన్ను ఈ హోల్ లోపలకు వెళ్ళి చేరుకుంటుంది. చీర కూడా చినిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక్కోసారి హోల్ పడుతుంది కదా. మీరు ఎప్పుడైనా కానీ చీరలకు సేఫ్టీ పిన్ను వేసుకునే ముందు ఫస్ట్ ఈ విధంగా ఒక స్టిక్కర్ అనేది వేయండి. తర్వాత చీరకు సేఫ్టీ పిన్ అనేది వేయండి, చీర చినిగిపోదు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, మనము స్టిక్కర్ ప్యాకెట్లను పడేస్తాం కదా, ఇక ముందు పడేయవద్దు. చూడండి, స్టిక్కర్ ప్యాకెట్ ఒక సైడు ఏం చేయాలి అంటే సెల్లో టేప్ అనేది అతికించండి. తర్వాత ఏటీఎం కార్డు, పాన్ కార్డులు, మీ అమౌంట్ అన్నీ కూడా ఇందులో పెట్టి మీ పర్స్ లోపల పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన పర్స్ లోపల ఒకే దగ్గర ఉంటాయి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 6, ఈ విధంగా దేవుని ఫోటోలను పెట్టాలి అన్నప్పుడు మీకు డబుల్ టేప్ అనేది కావాల్సి వస్తుంది కదా. మేకు అనేది కూడా ఉండదు, డబుల్ టేప్ అనేది అవసరం లేదు. స్టిక్కర్తోనే ఈ విధంగా పెట్టవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.